ఎంత అయింది ఇప్పుడు? 2,50,000 ఇస్తేనే చేస్తా ఏదైనా చేతపడి. అమ్మ బాబాయ్ చేతపడి నిమ్మకాయ, ఉల్లిపాయ, అదే పచ్చిమిరకాయ సగానికి కోస్తారు చూడు, అదొకటి పెట్టాలి. పసుపు కుంకుమ ఉండాలి. బాబాయ్ ఇక్కడ చేతపడి ఎవరు చేస్తారా? ఎవరైనా ఉన్నారు చేతపడి చేసేవాళ్ళు? ఉండరు, టయానికి ఉండరు. ఇక్కడ చేతపడి చేస్తారా అసలు ఎవరైనా? అంటే నాకంటే బాగా చేసేవాడు ఎవరు ఉన్నారంట, ఆయన ఎవరు కనుక్కుందామని వచ్చా. అంటే నేను అమెరికాలో నేర్చుకున్న చేతపడి. అంటే మరి చదువుకున్న వ్యక్తి కదా. బోరని అమ్మ అమెరికాలో నేర్చుకునేవా? బోరని అమ్మ అమెరికాలో నేర్చుకునేవా? అమెరికాలో 72 లక్షలు ఖర్చు పెట్టాడు మా అమ్మ మా నాన్న. అమ్మ ఏంది బే చేతపడి అంటే నేను ఏదైనా చేతపడి ఎలా అంటే నిమ్మకాయ తిప్పితే అలా పడిపోవాల్సిందే. నిమ్మకాయ తిప్పితే అలా పడిపోవాల్సిందే. అయ్య బాబు ఇలా భయపెడుతున్నా పెట్టరా? కొడుకు పుట్టి చస్తున్నా రే. మనం జరగబోయేది జరిగింది అన్ని చెప్పేస్తాం. మనం జరగబోయేది జరిగింది అన్ని చెప్పేస్తాం. ఇప్పుడు ఏం జరిగిందో కూడా చెప్పేస్తాను నేను. అంత నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఇక్కడ చేతబడి అనేది ఒక పద్ధతి, ఒక పాడు చేయాలి. చేతబడి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసినప్పుడు మన బాడీ మనం స్ట్రైట్ గా ఉంచాలి. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? చేసేవాళ్ళు తెలుసా మీకు? అంత పెద్ద మనకి ఇంట్రెస్ట్ లేదన్నా. నేనేం చెయ్యాలా మీ చేతబడి ఏమన్నా? అమ్మ బాబాయ్ నేను అమెరికాలో చదివానంటే చేతబడి. నా కటౌట్ ఎలా ఉంది? అమెరికాలో చదివిన వాళ్ళ కూలీలా ఉన్నానా? అదే వాళ్ళ అట్లా అంత దూరం పోయి చదివి అది నేర్చుకొని వచ్చినావు అంటే. ఇప్పుడు నిమ్మకాయ ఉండేది చూడే, అలాంటి నిమ్మకాయ కాదు. 12 నెలలు నిమ్మకాయ ఎండబెట్టిన నిమ్మకాయ నా దగ్గర ఉండిద్ది. నా కింద 36 మంది పని చేస్తారు నిమ్మకాయ కోసం. అమ్మా ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబు? గట్టిగా ఉండిద్ది. అంటే పెద్ద పెద్ద ముసలోళ్ళని, పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకుంటా నేను. దెయ్యాల్ని లాగుతా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నీ శుక్రమే అది. మాది ఇక్కడ మనం ఈజిప్ట్ తెలుసా మీకు? ఈజిప్ట్ లో ఇలా కొండలు ఉంటాయి చూడు, కొండలు ట్రయాంగిల్ ఉంటాయి చూడు పైకి. మనం తాజ్మహల్ కట్టారు చూసారా? వాళ్ళ కుటుంబ సభ్యురాలు నేను. తాజ్మహల్ కట్టారు మన ప్యారిస్. వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని నేను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కాదు, తాజ్మహల్ ఇది. తాజ్మహల్ కట్టిన వాళ్ళు మేస్త్రి ఉంటారు చూసావా, వాళ్ళ సొంత చుట్టాలని. ఇది వేసుకున్న మీ షర్ట్ అమెరికాలో కొనింది. ఇది 12,500. మన ఇండియాలో దొరకవు. 12,500 ఇక్కడ లెక్క. మరి నేను చేతబడి చేస్తే ఒక్కొక్కటి ₹1,00,00,000 ఇస్తాడు బాబాయ్. కోట్లే మరి. ఎంత అనుకున్నా చేతబడి అంటే నమ్మరా? ఈ ఫోన్ ఎంత అనుకున్నావు? 1, 2, 3, 4 కెమెరాలు. ఇది మన ఇండియాలో 2 కెమెరాలు 3 కెమెరాల ఫోనే. మా 4 కెమెరాలు. ఇది అక్షరాల 2,55,000 ఈ ఫోన్. అక్షరాల 2,55,000 ఈ ఫోన్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చేతబడి అనేది ఒక స్పష్టంగా చేస్తా. నువ్వు చేసినట్టు ఎవరికి తెలియదు. నేను చేతబడి చేస్తే అసలు కనపడరు, మాయమైపోతారు అంతే. ఇప్పటికీ 2,67,000 మంది మనుషుల్ని మాయం చేశాను నేను. ఈ భాష ఎట్లా నేర్చుకున్నావు? నాకు ఏ భాషను వచ్చు. చైనా భాష తెలుసా మీకు? చైనా ప్లస్ అచానయో కొటానయోకే చేతబడికే ఎక్కువనే కచనాక తకానయో నాకు అర్థం కాలేదు సార్. యు నో ఇంగ్లీష్? The priority of the contents in the చేతబడి is equal to Sikranti, which is called చేతబడి. నీ బతుక్కి తెలుగు సరిగా రాదా? ఇంగ్లీష్ నవల్స్. ఓయమ్మ ఇన్ని భాషలు నేర్చుకుని ఇన్ని వచ్చు. मैं अपना क्या చేతబడి में अच्छा आते हैं. तुम्हारा लड़कियों को no problem है. मैं చేతబడి के अच्छा चाहता Arabian. Absolutely, I can do చేతబడి. Any person, goal or English or any boy person, I can do చేతబడి. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానరా. చాట్ అంటావు, బెల్లం అంటావు, మాట అంటావు. నీ ఒకసారి ఇది ఇస్తారా? చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇది మొదటిసారి. ఈ రోజు ఇప్పుడు చూస్తున్నట్లే బాబాయ్ అంత మంచి జరిగింది. నేను పూజ చేశాను. ఓకే, నాలంటూ నీ పక్కకు వచ్చాడు. చాలా ఎలా అనిపిస్తుంది? దేవుడు నాయన నీకు దుబ్బకొచ్చిన నేను ఎలా అనిపిస్తుంది? దేవుళ్ళగా అనిపిస్తుంది. నా మొహం ఎలా నా మొహంలో ఏం కనపడుతుంది? ముఖంలో కళ వెలిగిపోతుంది నా నాయన దేవుడా.
బాయ్